కొంచెం సిగ్గుపడితే బాగుంటది, ఇంకొంచెం సిగ్గుపడితే పర్లేదు. కానీ ఫ్యామిలీ మొత్తం సిగ్గే పడుతుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. వెరీ గుడ్, వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కలేని కుటుంబం, ఆ పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోలు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకు వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st century నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ, నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? తిరుగుతో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళావా? వెళ్ళాను రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే. ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గిగర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు. డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా? ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా, ఈ వయసు రావాల్సిన కోరికలే. అది కాదురా. మూసుకొని ఉంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆర్థిక లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందిరా. ఉందా? సెటప్ అని పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందిరా. నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందిరా. అత్తారింటి దారి అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ అదే. మీ అత్తని తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, అత్తారింటికి వెళ్ళే దారి ఉంటావు కదా. అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసరం లేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవనారు ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అత్త అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడుతుంది? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అది కాందారా? అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. కంగారు పడితే నేను తీసుకొని వస్తాను. సరే, ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట, అటు వెళ్ళు. ఏంటి పుష్కరాలా? జనాలు ఉంటారా? మరి ఎక్కడికెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. అమ్మాయి చేస్తుందరా మమ్మీ. ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడతారు? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను.
లోపల. ఎవరు వచ్చారండి? నువ్వెళ్ళు. హలో మీరు వెళ్ళండి. లేదు నువ్వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వెళ్ళొచ్చు కదా. ఏమైంది? ఎవరు వచ్చారండి పరాగట్టులు? ఏమండి? ఎవరు? నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఏమండి బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దానికి చచ్చిపోయాడా? అయ్యో మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్ళి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు టీ కావాలి అర్జెంట్గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి తలపెట్టి సిగ్గు అత్తయ్య టీ తాగేసా. తాగేసారా? భూదేవి తాగింది. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. అత్తయ్య పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. ఇప్పుడుకొచ్చి పెళ్ళైంది నుంచి నేనే మామూలు పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు. పేరేం అడుగుతాం? ముఖాలు చూసుకోలేదా? అవును. ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోవాలంటే. అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. కళ్ళల్లో కడివిడి సిగ్గు, బుగ్గల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? నువ్వు సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చే సిగ్గుపడుతూనే ఉన్నావు. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? ఓయమ్మా! తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా కూడా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా కిల్లా కిల్లా. సో శరం టీమ్ ఈ స్కిట్ చూసిన
చూసేటప్పుడు మీకు సిగ్గుగా అనిపించిందా? మా టీం మొత్తంలో శ్రీచరణే బాగా సిగ్గుపడతాడు బేసిక్ గా. మ్యూజిక్ దగ్గర తప్పించి ప్రతి చోట సిగ్గుపడతాడు. బట్ హౌ హీ వాజ్ లాఫింగ్ టుడే, అదే ఐ థింక్ మీ కమెంట్స్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ క్షణం. శ్రీచు, Terrific performance. I really enjoyed it. ఓకే, సో మా జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చెప్పండి. నాకు సిగ్గుగా ఉంది. నాకు కూడా సిగ్గుగా ఉంది కామెంట్ చెప్పాలంటే. నాగ్ బాబు సార్, బ్యాక్ టు ఫామ్. అండ్ శ్రీను యాజ్ యూజువల్ కొత్తగా ఏం చెప్పకర్లా, చాలా బాగుంది.